ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి తలకు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. పార్లమెంటు నుంచి తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి కారును ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మంత్రిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక అనంతరం కట్టుతోనే సొంత నియోజకవర్గం నర్సాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కారుకి ఏ విధంగా అయితే యాక్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి ఆయన తలకి కాలికి కూడా గాయాలైనట్లు కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఎటువంటి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఇక దీని తర్వాత కూడా ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంది శివ. రైట్ రత్న, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ముగించుకుని తన మినిస్ట్రీ కార్యాలయం ఏదైతుందో అక్కడికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు మీద ప్రైవేట్ వాహనం వచ్చి ఆయన వాహనాన్ని ఢీకొనడంతోనే యాక్సిడెంట్ జరిగింది. ఆయన కారు ముందు భాగం అంతా నుజ్జునుజ్జయి ఇంజిన్ మొత్తం సీజ్ అయిపోయిన నేపథ్యంలో వాహనం ఎటు కదలేని పరిస్థితిలో ఉంది. అయితే వెనుక సీట్లో కూర్చున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒకసారిగా ముందు సీటుకు గుద్దుకోవడంతో ఇటు నుదుటి భాగానికి కాలికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స అందించారు. మళ్ళీ వెంటనే పక్కన ఉన్న ఆర్ఎంఎల్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందించి తలకు అలాగే కాలికి కట్లు వేసినట్టుగా కూడా తెలుస్తోంది. కారును రహదారి నుంచి ఏదైతే మినిస్ట్రీ ఎదురుగా ఏదైతే ఉందో మినిస్ట్రీ ఎదురుగా ఉన్న వాహనాన్ని రోడ్డుపై ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో క్రేన్ సహాయంతో వాహనాన్ని కూడా పక్కకు తీశారు. అక్కడ నుంచి కొంత విశ్రాంతి తీసుకోవాలని కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్ వైద్యులు తెలుపుతున్న నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే ఆయన ఆర్ఎంఎల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో కొన్ని కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే కాలుకు తలకు కట్టుతోనే విజయవాడ బయలుదేరినట్టు కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి విజయవాడ నుంచి ఆయన సొంత నియోజకవర్గం నర్సాపురంలో వెళ్తే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొనబోతున్నారు. రైట్ శివ, ప్రస్తుతం ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి? ఓకేనా? అంటే ఏదైతే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారో నర్సాపురంలో వాటిలో పాల్గొనవచ్చు అని డాక్టర్లు చెప్పారా ఆయనకి? ఏ విధంగా ఉంది శివ? అంటే గాయాలైన నేపథ్యంలో కొంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. వెళ్ళి ప్రచార కార్యక్రమం ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఆరోగ్యం సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గాయాలైన నేపథ్యంలో కొంత పెయిన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాలు పాల్గొనాలని కూడా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. ఇక డాక్టర్ల సూచన మేరకు ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ బయలుదేరారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి తన సొంత నియోజకవర్గం నర్సాపురం రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.